హాయ్ బ్రో. హలో హాయ్. సో నిన్నటి వరకు విజయ్ గారు గెలిచిన సందర్భంగా అవును. వైసీపీ వాళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. అవును. పవన్ కళ్యాణ్ కూడా ట్రోల్ చేశారు. అవును. పొత్తు పెట్టుకున్నాం ఆయన చూసి నేర్చుకో అని చెప్పేసి. సో ఇప్పుడు విజయ్ గారికి కాంగ్రెస్ సపోర్ట్ వచ్చిందన్నమాట. అవును. అయితే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేపించింది. ఓకే. సో మళ్ళీ దీన్ని తీసుకొని పొగిడిన వాడిని అంటే విజయ్ గారిని వైసీపీ వాళ్ళందరూ కూడా తిడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఎందుకు తీసుకున్నామని. ఓకే. దీన్ని మీరు ఏ రకంగా చూస్తారు? దీన్ని ఏ రకం చూస్తున్నామంటే అదే తేడా అనమాట. తమిళనాడు రాజకీయాలకి మన తెలుగు రాష్ట్రాల రాజకీయాలకి తేడా అది. మన తెలంగాణలో అయినా కాస్త బెటర్. ఇంకా ఆంధ్ర రాజకీయాలు అయితే చెప్పలే. అసలు ఆంధ్ర రాజకీయాల తోలికే పావుద్ది అసలు. అందుకనే ఆడ ఉండలేక సగం మంది పారిపోయారు ఎటంటేట. ఆంధ్ర జనాలు మీరు బాగా చూడండి, ఉండలేక పారిపోతారు. ఏడకి కర్ణాటకకి హైదరాబాద్కి పారిపోతాం. ఎందుకంటే కామన్ పీపుల్ జరగదు అక్కడ పని. కామన్ పీపుల్ ఎవరన్నా అన్యాయం జరిగినా పేదవాళ్ళకి కానీ సీట్లు ఇవ్వడం కానీ, పేదవాళ్ళకి కానీ ఉద్యోగాలు కానీ రావు అక్కడ. కానీ పేదవాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా ఎవరో ఒకరు రావాల్సిందే. కానీ పేదవాళ్ళు అన్ని రంగాలు లేరు. వ్యాపారాల్లో కానీ, రాజకీయాల్లో కానీ, సినిమా ఫీల్డ్ లో కానీ, ఏదైనా ఉద్యోగాల్లో కానీ కాంపిటీషన్. ఎందుకంటే పేదవాళ్ళు ఎవరైనా పైకి రావాలంటే వాళ్ళకి ఆర్థిక పరిస్థితి బాగుండదు. ఇంకా ఆర్థిక పరిస్థితులన్నీ పైకి వచ్చేలోగా అయిపోద్ది. అంతా వయసు అంతా బాద్ది. ఎవరో ఒకరు సక్సెస్ అవుతారు అంతే, మిగతా వాళ్ళు లేరు. అందుకనే అదే తేడా ఉంది ఆంధ్రాకి తమిళనాడుకి తేడా అది. కానీ తమిళనాడులో కామన్ పీపుల్ మాట చెల్లుతుంది. కామన్ పీపుల్ అనుకునేది జరుగుతుంది అక్కడ, ఇక్కడ జరగదు అంతే. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ వాళ్ళ స్వార్థాలకి అంతే. అంతే స్వార్థం, వాళ్ళకి స్వార్థం. వాళ్ళోళ్ళే ఉండాలి, వాళ్ళోళ్ళే గెలవాలి, దానికోసం తెగిస్తారు. కానీ అప్పట్లో లేదు. ఇప్పుడు జనం మారారు. జనం ఆలోచిస్తున్నారు బాగా. ఏంది నిజమే అంది అబద్ధమే అందని అర్థమవుతుంది అందరికీ. మరీ అంత అర్థం కాని స్థితిలో అయితే ఎవరు. ఇంకా ముందు ఎడ్యుకేషన్ ఎప్పుడైతే డెవలప్మెంట్ అవుతుందో అప్పుడు ఖచ్చితంగా అందరికి అర్థమవుతాయని. ఇప్పటికే టెక్నాలజీ మారుంది. 80-70% అయితే మారుంది. ఒక 30% అయితే వెనకబడి ఉన్నారు అందరు జనం. ఆ వెనకబడిన జనం కూడా ఖచ్చితంగా కొద్ది రోజులు అయితే మారుతారు. కాబట్టి ఈ జనాలకి ఏంటంటే కుల పిచ్చి, మత పిచ్చి ఎంకిపోఉన్నాయి. పిచ్చినాయాళ్ళు, పిచ్చిన కొడుకులు చేరారు. కుల గజ్జి పిచ్చి కుక్కలాగా మొరగతున్నారు బడి. విజయ్ అన్న గెలవకూడదు. ఆయన ఓడిపోతే మీకేం వస్తుంది ఇక్కడ? తమిళనాడులో ఆయన ఓడిపోతే మీకేముంది ఇక్కడ? ఒకవేళ తమిళనాడులో అతను గెలిచినప్పుడు మీకేం వస్తుంది ఇక్కడ? అతను ఏదో గెలిస్తే అతను కష్టపడి హీరో అయ్యాడు లేదా? వాళ్ళ అమ్మ వాళ్ళని సినిమా ఫీల్డ్లో ఉన్నారు కానీ వాళ్ళ స్టార్లు కాదు కదా. ఏదో కొద్దిగా పరిచయం అనవాళ్ళు వాళ్ళ స్టార్లు కాదు. అయినా కూడా వాళ్ళు యాక్టర్లు. అతను ఏదో వాళ్ళు ఉండరు కాబట్టి పైకి వచ్చాడు. అది చూడు, పిచ్చి కుక్క అంటే దారుణంగా. ఎందుకంటే అరుస్తారు అర్థం కాదు. వీళ్ళకి వచ్చి ఆదాయం అంత అర్థం కాదు. కాబట్టి ఎంతమంది వచ్చినా సరే విజయాన్ని ఏం పీకలేరు. అతను మీరు ఎట్ట కుళ్ళుకుంటే మాత్రం ప్రధానమంత్రి అయిపోతారు అంతే పక్క. నువ్వు ఎంత వేసినా హస్తం గుర్తు అవసరం వచ్చింది. ఈ గుర్తు పక్కన వేసుకున్నావు, కండవా కప్పుకున్నావు. కాంగ్రెస్ పార్టీ కండవా కప్పేవుగా. వద్దు రీసౌండ్ ఇది అంతే. రక్తం కాలిపోద్ది. వద్దు ఇదో తమిళనాడులో విజయ్ గారు గెలిచారు కదా. అవును. ఎలా చూస్తారు? ఇంకా తమిళనాడులో విజయ్ అన్న విజలు పట్టుకున్నాడో ఇదో పని ఊతే ప్రపంచం మొత్తం మొత్తం మోగిపోయింది అంతే. ఇంకా విజయ్ అన్నని ఆపే వాళ్ళు అయితే ఎవరు లేరు. ఇంకా దయచేసి మీకు చెప్పేదలా ఒకటే, ఆయనకి మాత్రం ఎదురు వెళ్ళకండి. విజయ్ అన్నకి ఎవరైనా ఎదురు పోయారంటే మాత్రం అంతే సంగతులు అంతే. ఇంకా చూడండి, పొత్తు లేకుండా ఒక్కడే నిలబడి అది తమిళ రాజకీయం అన్నారు అందరూ. కరెక్టేది. ఎందుకంటే తమిళనాడులో సొంతంగా కానీ కింద స్థాయి వాళ్ళు కానీ ఛాన్సులు వేస్తారనమాట. అక్కడ ఏంటంటే తమిళనాడులో ఉండే పరిస్థితి కేవలం డబ్బున్న వాళ్ళ మాట నెగ్గదు. అక్కడ పరిస్థితి బాగాలేనివాడు కూడా వచ్చి నిలబడ్డాడంటే పరిస్థితి బాగాలేని వాళ్ళు కూడా గెలవచ్చు. అది ఇంకోసారి ప్రూవ్ అయింది. అక్కడ ఆటో డ్రైవర్ కొడుక్కి, కూలి పని చేసే వాళ్ళకి కానీ, లేబర్ పని చేసే వాళ్ళకి కానీ, బాగా చదువుకున్న వాళ్ళ పేదవాళ్ళకి కానీ సీట్లు ఇచ్చాడు అన్న. ఇచ్చిన వాళ్ళంతా గెలిచారు మళ్ళీ. కాబట్టి ఎన్ని మార్పులు చూడండి. అదే ఇక్కడ మన 2 తెలుగు స్టేట్లు అయ్యే పనేనదే. పరిస్థితి బాగాలేనోడు ఎవడైనా అయ్యారా చెప్పండి? పరిస్థితి బాగాలేని వాళ్ళు కానీ, మధ్య తరగతులు కానీ, పేదవాళ్ళు కానీ అసలు ఎవరైనా అవుతారా? సీట్లు కూడా ఇవ్వరు అసలు. కానీ అక్కడైతే ఇచ్చారు. వాళ్ళే చెప్పారు, క్లారిటీ చెప్పారు వాళ్ళు. ఇక్కడ కామన్ పీపుల్కి జరుగుతుంది. ఇక్కడ కామన్ పీపుల్స్ జ్ఞానం ఉన్న చదువుకున్న వాళ్ళకి ఛాన్స్ వేస్తారు ఇక్కడ. కానీ ఏపీలో కానీ తెలంగాణ ఎవరని చెప్పారు క్లారిటీగా. కాబట్టి దీన్ని బట్టి అర్థమైపోయింది. ఇంకా దయచేసి నేను చెప్పేది రిక్వెస్ట్ ఒకటే, విజయ్ అన్నని ఎవరు తిట్టబాకండి. శాపాలు అబ్బా మామూలు శాపాలు కాదు. ఓడిపోతాడు గెలవడు అతని వాళ్ళకి చేత కాదు. ఆ సినిమా హీరో వల్ల అవుతుంది, ఈ హీరో వల్ల అవడం. ఆయన ఒక పెద్ద స్టార్ హీరో. అక్కడ ఒక సినిమాకు 100 కోట్లు ఆయనకి వదిలేసి మరీ చేశాడు. పైగా సింగిల్గా మళ్ళీ ఏ పార్టీతో పొత్తు లేకుండా, ఎవరి కాడికి పోకుండా, ఎవరి కాళ్ళు పట్టుకోకుండా. అంటే ఏముండాలి లోపల? నమ్మకం అన్నమాట. ప్రజలకి మనం మాట ఇచ్చామంటే చేయగలిగిన నమ్మకం. జనాలు నమ్మారన్నమాట. విజయన్న వెనకాల ఉండేది ఎవరంటే ప్రజలే.
విజయన్న వెనకాల ప్రజలే ఉన్నారు, ముందు ప్రజలే ఉన్నారు. అన్న ఇంకా రేపే ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. ఇంకా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే స్టార్ట్ చేస్తాడు పని, ఏది డెవలప్మెంట్ అనమాట. ఇంకా డెవలప్మెంట్ చేయడమే, అన్యాయాన్ని అక్రమాన్ని అరికట్టడం అంతే. కాబట్టి విజల్ గుర్తుకు మాత్రం ఎవరు ఎదురెళ్ళకండి, విజల్ గుర్తుని మాత్రం దయచేసి తక్కువ చేయకండి. ఇది సౌండ్గా నువ్వు పడింది అనుకో పని ఒక్కసారిగా ఇంకా మీ గోపలు గుయ్యమనే గోపల నుంచి రక్తం వస్తుంది అంతే. ఇంకా జాగ్రత్త. హాయ్ బ్రో. హలో హాయ్. సో నిన్నటి వరకు విజయ్ గారు గెలిచిన సందర్భంగా వైసీపీ వాళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కూడా ట్రోల్ చేశారు, పొత్తు పెట్టుకున్నాం ఆయన చూసి నేర్చుకో అని చెప్పేసి. సో ఇప్పుడు విజయ్ గారికి కాంగ్రెస్ సపోర్ట్ వచ్చిందనమాట. అయితే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేపించింది. సో మళ్ళీ దీన్ని తీసుకొని పొగిడిన వాడిని అంటే విజయ్ గారిని వైసీపీ వాళ్ళందరూ కూడా తిడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఎందుకు తీసుకున్నామని. దీన్ని మీరు ఏ రకంగా చూస్తారు? దీన్ని ఏ రకంగా చూస్తున్నామంటే అదే తేడా అనమాట. తమిళనాడు రాజకీయాలకి మన తెలుగు రాష్ట్రాల రాజకీయాలకి తేడా అది. మన తెలంగాణలో అయినా కాస్త బెటర్. ఇంకా ఆంధ్ర రాజకీయాలు అయితే చెప్పలే, అసలు ఆంధ్ర రాజకీయాల తోలికి పావుద్దు అసలు. అందుకనే ఆడ ఉండలేక సగం మంది పారిపోయారు ఎటంటేట. ఆంధ్ర జనాలు మీరు బాగా చూడండి, ఉండలేక పారిపోతారు. ఏడకి కర్ణాటకకి హైదరాబాద్కి పారిపోతాం. ఎందుకంటే కామన్ పీపుల్ జరగదు అక్కడ పని. కామన్ పీపుల్ ఎవరన్నా అన్యాయం జరిగినా పేదవాళ్ళకి కానీ సీట్లు ఇవ్వడం కానీ, పేదవాళ్ళకి కానీ ఉద్యోగాలు కానీ రావు అక్కడ. కానీ పేదవాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా ఎవరో ఒకరు రావాల్సిందే. కానీ పేదవాళ్ళు అన్ని రంగాలు లేరు, వ్యాపారాల్లో కానీ, రాజకీయాల్లో కానీ, సినిమా ఫీల్డ్ లో కానీ, ఏదైనా ఉద్యోగాల్లో కానీ కాంపిటీషన్. ఎందుకంటే పేదవాళ్ళు ఎవరైనా పైకి రావాలంటే వాళ్ళకి ఆర్థిక పరిస్థితి బాగుండదు. ఇంకా ఆర్థిక పరిస్థితులన్నీ పైకి వచ్చేలోగా అయిపోద్ది అంతా. వయసు అంతా బాద్ది, ఎవరో ఒకరు సక్సెస్ అవుతారు అంతే, మిగతా వాళ్ళు లేరు. అందుకనే అదే తేడా ఉంది ఆంధ్రాకి తమిళనాడుకి తేడా అది. కానీ తమిళనాడులో కామన్ పీపుల్ మాట చెల్లుతుంది, కామన్ పీపుల్ అనుకునేది జరుగుతుంది అక్కడ, ఇక్కడ జరగదు అంతే. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ వాళ్ళ స్వార్థాలకి అంతే అంతే. స్వార్థం వాళ్ళకి స్వార్థం, వాళ్ళోళ్ళే ఉండాలి, వాళ్ళోళ్ళే గెలవాలి, దానికోసం తెగిస్తారు. కానీ అప్పట్లో లేదు. ఇప్పుడు జనం మారారు, జనం ఆలోచిస్తున్నారు బాగా. ఏంది నిజమే అంది అబద్ధమే అంది అనేది అర్థం అవుతుంది అందరికీ. మరీ అంత అర్థం కాని స్థితిలో అయితే ఎవరు. ఇంకా ముందు ఎడ్యుకేషన్ ఎప్పుడైతే డెవలప్మెంట్ అవుతుందో అప్పుడు ఖచ్చితంగా అందరికి అర్థం అవుతాయని. ఇప్పటికే టెక్నాలజీ మారుంది, 80-70% అయితే మారుంది. ఒక 30% అయితే వెనకబడి ఉన్నారు అందరు జనం. ఆ వెనకబడిన జనం కూడా ఖచ్చితంగా కొద్ది రోజులు అయితే మారుతారు. కాబట్టి ఈ జనాలకి ఏంటంటే కుల పిచ్చి, మత పిచ్చి ఎంకిపోన్నాయి. పిచ్చిన ఏళ్ళు, పిచ్చిన కొడుకులు చేరారు. కుల గజ్జి పిచ్చి కుక్కలాగా మొరగతున్నారు బడి. విజయ్ అన్న గెలవకూడదు. ఆయన ఓడిపోతే మీకేం వస్తుంది ఇక్కడ? ఒకవేళ తమిళనాడులో అతను గెలిచినప్పుడు మీకేం వస్తుంది ఇక్కడ? అతను ఏదో గెలిస్తే అతను కష్టపడి హీరో అయ్యాడు లేదా? వాళ్ళ అమ్మ వాళ్ళని సినిమా ఫీల్డ్లో ఉన్నారు కానీ వాళ్ళ స్టార్లు కాదు కదా, ఏదో కొద్దిగా పరిచయం అనవాళ్ళు వాళ్ళ స్టార్లు కాదు. అయినా కూడా వాళ్ళు యాక్టర్లు. అతను ఏదో వాళ్ళు ఉండరు కాబట్టి పైకి వచ్చాడు. అది చూడు, పిచ్చి కుక్క అంటే దారుణంగా. ఎందుకంటే అరుస్తారు అర్థం కాదు, వీళ్ళకి వచ్చే ఆదాయం అంత అర్థం కాదు. కాబట్టి ఎంతమంది వచ్చినా సరే విజయాన్ని ఏం పీకలేరు. అతను మీరు ఎట్ట కుళ్ళుకుంటే మాత్రం ప్రధానమంత్రి అయిపోతాడు అంతే పక్క. నువ్వు ఎంత వేసినా హస్తం గుర్తు అవసరం వచ్చింది, ఈ గుర్తు అవసరం వచ్చింది. ఈ గుర్తు పక్కన వేసుకున్నావు, కండవా కప్పుకున్నావు. కాంగ్రెస్ పార్టీ కండవా కప్పావుగా. వద్దు రీసౌండ్ ఇది అంతే, రక్తం కాలిపోద్ది. వద్దు ఇదో ఉత్సవం